దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన ఆత్మీయులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునందు మీ అందరికీ ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథము యొక్క పరిపూర్ణ పరిశీలన వివరణ ప్రయాణంలో ఇంచుమించు కొన్ని రోజుల క్రితం మీకు ఆది కాండము అనే ఒక టైటిల్ పెట్టి పార్ట్ 1 అనే భాగాన్ని మీకు విడుదల చేయటం జరిగింది. నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటనంటే 66 పుస్తకములను గూర్చినటువంటి కొంత సూక్ష్మ వివరణ, నాకు తెలిసినటువంటి నాకు ప్రభువు అనుగ్రహించినటువంటి కొన్ని సంగతులు మీతో ఉంచాలని ఆశపడి నేను ఈ వీడియోస్ ప్రారంభించాను. అయితే అనేక స్థలాలకు దేవుని పనికి వెళ్ళి వచ్చే ఈ క్రమంలో కాస్త వీడియోస్ చేయటం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ ఇక నుంచి మీకు రెగ్యులర్గా దేవుని మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆది కాండాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆది కాండ గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మీ ముందుంచడానికి నేను ఇష్టపడ్డాను. ఇప్పటికే కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు కూడా. ఆది కాండం ఇంచుమించు అధ్యాయాలు 50, వచనములు 1533గా మనం ఇక్కడ చూస్తాం. 50 అధ్యాయాలను సరిగ్గా మనం చూస్తే గనక 5 భాగాలు, ఒక్కొక్క భాగానికి 10 అధ్యాయాలను మనం తీసుకుంటే గనుక 50 అధ్యాయాల ప్రయాణం 5 భాగాలుగా మనకు కనబడుతుంది. ఇందులో మొదటి 10 అధ్యాయాలలో దేవదేవుడు సృష్టిని చేసిన క్రమం, అంత మాత్రమే కాకుండా మానవ నిర్మాణం, ఆదాము హవ్వలు ఏదేనులో దేవునితో సంచరించిన అద్భుతమైనటువంటి ప్రయాణం. బహుశా ఇక ఈ భూమి మీద ఏ ఒక్కరికి లేని గొప్ప ధన్యత ఆ ఇద్దరికే దక్కింది. అందున వాళ్ళు మొదటి నరులు కావడం, స్వయాన వారు దేవుని హస్తములతో తయారు చేయబడడం, నిర్మించబడడం, తద్వారా దేవుడు వారిని ఏదేనులో ఆయన సహవాసములో నిలువబెట్టుకుని ఒక చక్కని ప్రయాణం వారితో కలిగి ఉన్నటువంటి ఆ విధానం ఒకవేళ వాక్య అనుభవాలలోనికి వెళుతూ ఉంటే గనుక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, మీరు చూడొచ్చు, ఈ ఆదాము హవ్వల నిర్మాణం తరువాత కొంతకాలం దేవుడు వారితో చేసిన ప్రయాణం, ఆ తరువాత ఆ శ్రేష్టమైనటువంటి సంతోషకరమైన పరిస్థితుల్లోనికి అపవాది అనబడిన వాడు ప్రవేశించడాన్ని మనం గమనిస్తాం. దాదాపు మొదటి 2-3 అధ్యాయాలలోనే అందమైన సృష్టి, ఆదాము హవ్వల నిర్మాణం, దేవునితో వారి ప్రయాణం, ఇది వార్వలేని అపవాది ప్రవేశం, వాని మాట వినుట ద్వారా ఆదాము హవ్వల పతనం, దేవుని ఆగ్రహం, వారు ఏదేను నుండి గెంటివేయబడడం, ఇవన్నీ కూడా కేవలం 1, 2, 3 అధ్యాయాలలో ఈ నిడివిలోని ఇదంతా జరిగిపోతుంది. మనకి కేవలం నిడివి అనుకుంటే అందులో మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలోను సృష్టి నిర్మాణము, మానవ నిర్మాణము చెప్పి ఆ తరువాత దాని వివరణా విధానాన్ని 2వ అధ్యాయంలో స్పష్ట విధానంలో వ్రాయటం జరిగింది. ఈ 2 అధ్యాయాల కాలం చాలా ఉంటుంది. మనం తెగించి 10 ఏళ్లని, 100 ఏళ్లని, 1000 సంవత్సరాలని, లేదా 1,00,000 సంవత్సరాలని ఇలా నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఆ సమయాన్ని పర్టికులర్గా ఇది అని చెప్పడానికి తెగించడంలా. కారణం ఏంటంటే, దేవుడు కేవలం 6 రోజుల వ్యవధిలో సమస్త సృష్టి నిర్మాణాన్ని జరిగించిన వాడై
7వ దినమునందు ఆయనకు విశ్రాంతి కావాలి అని కోరుకుని ఆ రోజును ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించినట్లు మనం చూస్తాం. అలా చూస్తే ఒకరోజు 6 రోజులే కదా, 7 రోజులే కదా అనుకోవచ్చు. ఇది దేవునికి సాధ్యం, మనుషులకు కాదు. పేతురు భక్తుని మాటల ద్వారా గమనిస్తే ఒకరోజు 1000 ఏండ్లకు పోలికగా ఉంది మరి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మాట సెలవిచ్చాడో సృష్టి అదే రూపంలో సిద్ధపరచబడింది, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. అందుకని ఈ 2 అధ్యాయాలలోనూ సృష్టి నిర్మాణం, ఆ నిర్మాణ క్రమం యొక్క వివరణ మీరు చూస్తారు. ఇక మన 3వ అధ్యాయంలోనికి ప్రవేశించే నాటికి అపవాది ప్రవేశం మనం చూస్తాం. వీడు దేవునితో వారి ప్రయాణాన్ని వారవలేకపోయాడు. దేవునితో వారిద్దరి సహవాసాన్ని వారవలేకపోయాడు. ఇదే పద్ధతి, ఇదే విధానం సగటున నేటి క్రొత్త నిబంధన సంఘాలలో కూడా తరచుగా మనం చూస్తాం. ఎవరైనా మంచిగా పాడితే వారవలేని వాళ్ళు ఉంటారు, ఎవరైనా మంచిగా పరిచర్య చేస్తే వారవలేని వాళ్ళు ఉంటారు, ఎవరైనా మరి దేవుని సేవకులకు సమీపంగా ఉండి సహకారులుగా దేవుని పని జరిగిస్తూ ఉంటే కూడా చూసి వారవలేని వాళ్ళు కూడా ఉంటారు. అది వీళ్ళ తత్వం కాదు, అపవాది తత్వం. వాడు వారిని అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకే కదా యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు, ఆ మరణము నీకు దూరమగును గాక అనగానే ప్రభువారు, సాతానా నా వెనక్కి పో అన్నారు. దాని అర్థం ఏంటంటే పేతురు సాతానని కాదు, సాతాను మనస్సుకు ఇతడు అవకాశం ఇచ్చాడు. అది దేవునికి కోపాన్ని తెప్పించింది. అసూయ, ద్వేషం, విమర్శ, పగ, పరనింద ఇవన్నీ కూడా వాడి తత్వాలే. సాధ్యమైనంత వరకు దుష్ట మనస్సుకు, దుష్ట క్రియలకు, దుష్ట స్వభావానికి మనం దూరంగా ఉండాలి. ప్రియులారు, మీరు చూస్తే వాడు వారవలేకపోయాడు. వారవలేక అవ్వ యొక్క మనస్సును భ్రమపరిచి ప్రలోభానికి గురి చేసి దేవునికి వ్యతిరేకమైన మార్గంలోనికి వారికి తెలియకుండానే వారు ప్రవేశించేలా చేయగలిగాడు. అదే సాతాను యొక్క మ్యాజిక్. మనకు తెలియదు మన పాపం వైపు వెళుతున్నామని, దుష్టుని ఆలోచనలు నెరవేరుస్తున్నామని, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామని మనకు తెలియదు. ఆవిడకు కూడా తెలియదు. ఎందుకు అంటే కేవలం ఆమె పండును మాత్రమే చూస్తోంది. ఆ పండు చూపునకు రమ్యమైనదిగా ఆమె కంటికి కనబడింది. ఇప్పుడు ఇవి దుష్టంతా పండే కదా, పండు తింటే వచ్చే నష్టం ఏముందిలే, ఈ సరిహద్దులోనే ఉండిపోద్దా మనసు. కానీ ఒకవేళ దైవికమైన అనుభవంతో ఆలోచించగలిగితే గనుక ఆ పరిధిని దాటి బయటకు రావాలి. నేను చేసే పని దేవునికి మహిమకరమేనా, 1-2 మార్లు ఆలోచన చేసుకుని ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని చిత్తానికి అనుకూలమేనా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు అలా చేయకనే, తెలియకనే అపవాది మార్గంలోనికి ప్రవేశించారు. వాని బుద్ధంతే. మనకు తెలియకుండానే మనము దేవునికి వ్యతిరేకమైన చర్యల్లోనికి వెళ్ళేటట్లుగా వాడు మనల్ని నడిపిస్తాడు. అలాగే చేశాడు. ఈ 3వ అధ్యాయంలో వారు అపవాది మాట వినడం, దేవునికి ఆయాసకరంగా నడవడం, ఏమండి మరి వారు శపించబడడం, ఇవన్నీ చకచక జరిగిపోతాయి. వెంట వెంటనే వాళ్ళు తినడం, ప్రభువు రావడం, పిలవడం, వారు పలకలేకపోవడం, ఉన్న విషయాన్ని వారు చెప్పడం, దేవుడు సర్పముతో మొదలుకొని ఆదాము వరకు ముగ్గురిని, ఇంకా చెప్పాలంటే ప్రారంభ దశలో ఆదామునే గద్దించారు ఆయన. ఆదాము తరువాత మరి ఆ సర్పముతో మాట్లాడారు, సర్పము తరువాత అవ్వతో మాట్లాడారు. ఒక దీవెనకరమైన ప్రయాణం నుంచి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి మార్గం నుంచి, ఒక సమృద్ధి కలిగిన స్థితి నుంచి
సమాధానపూర్వకమైనటువంటి సమయం నుంచి వీళ్ళు ఒక చీకటి అనుభవం, శ్రమల అనుభవం, భయంకరమైన ఒత్తిడి, ఎక్కడ ఎన్నడూ చూడనటువంటి ఒక భయంకరమైన ఆ స్థితిలోనికి వారు అడుగు పెట్టేశారు. చాలా మంది అంతేనండి, ప్రభువుని ఎరిగి చక్కగా నడుస్తున్నాం అనుకుంటారు. దీవించబడి అరే వీళ్ళు సేవకు ప్రయోజనకరంగా ఉంటారే, దేవుని పనికి ప్రయోజనకరంగా ఉంటారే, ఒక మేలుకరమైనటువంటి వ్యక్తులుగా ఉంటారే, సంఘానికి దీవెనకరంగా ఉంటారే అని తలంచే లోపే వారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు. అందుకని మనము ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి ప్రతి అడుగును వేయాలి. అమాయకంగా ఎలాంటి విషయాలకు పడితే అలాంటి విషయాలకు లోబడితే, ఎక్కడ పడితే అక్కడ ప్రలోభపడితే, ఎలా పడితే అలా భక్తి చేస్తే అది దేవునికి ఇష్టకరమైనది కాదు. ఇందులో ఆదాము శపించబడ్డాడు, సర్పము శపించబడింది, లేదా మరి హవ్వ కూడా శపించబడింది. ఎందుకు ఇంతటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకున్నారు? దేవుడు చెమట అనే మాటలు కూడా అక్కడ వాడారు. నువ్వు నీ చెమట కారుస్తూనే నీ బ్రతుకు దినములన్నీ నువ్వు ఆహారాన్ని సమకూర్చుకుంటావు. అట్లాగే సర్పంతో ఇక నీ బ్రతుకు మన్నుకే పరిమితం అయిపోద్ది. అంతకుముందు ఏ పదార్థాలు తిన్నదో, ఎలాంటి ఆహారమును భుజించిందో, ఆ శ్రేష్టమైన అనుభవాల నుంచి ఇదిగో ఈ మన్ను అనుభవంలోనికి తెచ్చేసాడు. కారణం ఏంటంటే నువ్వు దుష్టునికి చోటిచ్చి ఇంకొక వ్యక్తిని పాడు చేయటానికి నువ్వు వాడికి అవకాశం ఇచ్చావు. మనమే నేరుగా పాడు చేయనక్కర్లే ఎవరిని, మనమే ఎవరిని దూషించనక్కర్లేదు. దుష్టుడు మనల్ని వాడుకుని ఇంకొకరిని పాడు చేయటానికి మనము ఆధారంగా ఉన్న అవకాశాలు కలిగించిన అది కూడా శాపాన్ని తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 3వ అధ్యాయంలో భయంకరమైన వాతావరణాన్ని మీరు చూస్తారు. అయితే తిరిగి మరలా 4వ అధ్యాయానికి దేవుని మహాకనికర గొప్ప కనికర వారి మీదకి దిగొచ్చింది. అదేనండి దేవదేవుడు. ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన పరిస్థితులు అనుకూలపరుస్తాడు. ఒకవేళ మనము తప్పుదారిలో ఉండి అయ్యో ప్రభువా మా బ్రతుకులేంటిలాగైపోయినాయి, మా పరిస్థితులేంటిలాగైపోయినాయి అని కనుక మనము ఆయనను బ్రతిమలాడగలిగితే గనక మరలా దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు. వీరికి కూడా ఇచ్చాడు. కాకపోతే వారు పొందిన యొక్క సంతోషము చాలా తక్కువ క్షణాలు, తక్కువ సమయమే. మరలా కయ్యను రూపంలో ఆ కుటుంబంలోనికి దేవుని కోపాన్ని తీసుకొచ్చింది. నేను అంటున్నాను కదా, అదే కొంతమంది మేలు పొందుతున్నారు అని సంతోషపడే లోపే వారు దేవునికి అవిధేయులుగా మారిపోవడం, ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చిపెట్టుకోవటం వంటి విషయాలు మనం చూస్తాం. ఇలా వెళుతాం. ఆ తదుపరి మరి 5వ అధ్యాయంలో వంశావళులను మనం చూస్తాం. ఎవరెవరు ఎన్నెన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు. అసలు ఆయుష్కాలం ఎంత విస్తారమైందో తెలుసా అండి? మనం చూస్తే దాదాపు మెతూషల 969 సంవత్సరాలు, దాదాపు 970 ఏళ్ళు అనుకుంటే ఇంకా 31 సంవత్సరం, 969 సంవత్సరాలకి 31 సంవత్సరం తక్కువైందంటే రమారమి 1000 ఏండ్ల జీవితాన్ని ఒక వ్యక్తి ఈ భూమి మీద చూసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంత గొప్ప ఆయుష్కాలము 70కి, 40కి, 60కి, 80కి పడిపోయింది. కారణం ఏంటో తెలుసా అండి? వారు తమ ఆయుష్కాలాన్ని దేవునికి అనుకూలంగా వినియోగిస్తే ప్రస్తుత తరము, ప్రస్తుత ప్రజలు, ప్రస్తుత లోకము తమ ఆయుష్కాలాన్ని ఇదిగో వ్యసనాలకు, లేకపోతే అలవాట్లకు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన చర్యలకు, లేదా దేవుని పనికి ఆటంకాలు కలిగించే విషయాలకు వారు తమ ఆయుష్కాలాన్ని అప్పగించడాన్ని బట్టి ఇలాంటి వాడు ఎందుకు ఎక్కువ భూమి మీద బతకాలన్నట్టుగా ఆయుష్కాలం తగ్గిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా మనం ఇక్కడ గమనిస్తే గనుక 6వ అధ్యాయం, ఈ అధ్యాయం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? కేవలం మనం అక్కడ గమనిస్తే దేవుని మనస్సులో సంతాపము పుట్టించేంత పాపము అప్పటికే విస్తరించిపోయింది. దేవుడు చాలా ఆయాసపడ్డారు.
చాలా బాధపడిపోయారు. ఏ కుటుంబము దేవునికి ఆయాసకరంగా ఉంటుందో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే తమ మనస్సును ఆయన మనస్సును ఆయాసపరుస్తారో, ఎవరైతే ఆయన ఉద్దేశాలను ఆయాసపరుస్తారో, ఎవరైతే ఆయన తలంపులకు ఆయన సంతోషానికి ఆటంకాన్ని కలిగిస్తారో, వారు ఎలాంటి వారైనా సరే ప్రభువు ఉపేక్షించడు, ఖచ్చితంగా ఉపేక్షించడు. ఎందుకు అంటే ఆయన సంతోషానికి ఆయన మహిమకు ఎవరు ఆటంకం కలిగించినా ఓర్చుకోడు, ఊరుకోడు. ఎందుకని? నువ్వేదో ఆయనకు మహిమ తెస్తావని, ఆయనను సంతోషపెడతావని కదా నిన్ను తయారు చేసింది, నిన్ను భూమి మీదకు పంపింది. మరి అలాంటి నువ్వే ఆయనకు వ్యతిరేకంగా నడిస్తే, బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఒక కొమ్మవైతే ఆయన వృక్షంగా ఉన్నాడు, చెట్టుగా ఉన్నాడు. కొమ్మను చెట్టు భరిస్తోంది తప్ప చెట్టును కొమ్మ భరించటం లేదు. అది మీరు గ్రహించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బహు జాగ్రత్తగా గమనిస్తే ఈ 6వ అధ్యాయంలో ఉన్న పదాలు చాలా భయాన్ని కలిగిస్తాయి. దేవునికి సంతానం పుట్టిస్తే అది ఎంత భయానకమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిపెడుతుందో తెలుసా? దేవుని మనస్సును కలిగిన ఆయాసానికి సూచనగా వచ్చినదే నోవహు కాలపు జల ప్రళయం. అది మనకు 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో మరలా దేవుని మనస్సును తృప్తిపరిచినటువంటి జీవితాలు ప్రారంభం అవడాన్ని మనం చూస్తాము. దేవుడే నోవహు దగ్గరకు వచ్చి చెప్పాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. ఆదాము పతనం తర్వాత మరలా దేవుని హృదయానికి నెమ్మది కలిగిన పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది ఆదాము యొక్క సాక్ష్యం, నోవహు యొక్క సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. ఆదాము పతనం తర్వాత మరలా ఆయనకు అంత నెమ్మది కలిగించినటువంటి సాక్ష్యం ఎవరిది అంటే భక్తుడైన నోవహుది. నోవహు దగ్గరకు వచ్చి ఆ మాటే చెప్పారు 7వ అధ్యాయం 1వ వాక్యంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నట్టు చూచితిని. ఆ తరం అంటే ఎన్ని వేల మందిని వేసుకుందాం, ఎన్ని లక్షల మందిని వేసుకుందాం, ఎంతమంది ప్రజలను వేసుకుందాం. మీరు చూడండి, ఎంతమంది అని గనక మనం అనుకుంటే గనక అంతమందిలో 10,000 మందా, 10 లక్షల మందా, 1 కోటి మందా, 10 కోట్ల మందా సంఖ్య ప్రక్కన పెడితే ఆనాటికి భూమి మీద ఉన్న ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలోనూ ఒక్కడే నీతిమంతుడిగా నిలబడగలిగాడు. నా ప్రియ ఆత్మీయులారా, ఇదే మాట ప్రభు నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్పగలగాలి, చెప్పాలి. చెప్పేలాంటి ప్రవర్తన, చెప్పేలాంటి భక్తి మనము సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా అండి, భూమి మీద మన కన్నుల ముందు కనబడే దానిలో ఏది స్థిరమైనది లేదు. ప్రతిదీ ఒకనాటికి లయమైపోవలసిందే. మరి అలాంటిది దేవునికి ఆయాసకరంగా నడిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనిస్తే అతనిని బట్టి దేవుడు నెమ్మది పొందాడు. కనుకనే ఆ కుటుంబాన్ని భయంకర ప్రళయం నుండి బయటికి తీసుకొచ్చేశాడు. తీసుకొచ్చి వాళ్ళకు క్షేమాన్ని కలిగించాడు. మరలా వారి ద్వారా ప్రపంచం విస్తరించబడడానికి దేవుడు అవకాశాలు కలిగించాడు. అక్కడ నుండి మరలా 8వ అధ్యాయంలోనికి వస్తే గనక ఆ 8వ అధ్యాయంలో మరి నోవహు ఆ వాడ అరారాతు కొండలకు చేరుకోవటం, నీళ్లు భూమి మీద క్రమంగా తగ్గటం, మరలా అక్కడ 3 పక్షుల ద్వారా మానవ జాతికి పోల్చి దేవుడు మరొక సందర్భాన్ని కలిగించటం. కాకి, ఒక నల్ల పావురాయి, మరొక పావురాయి, ఈ 3ంటిని కూడా ఒక సూచనలుగా ఉంచారు. కాకి వెళ్ళింది కానీ తిరిగి రాల. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆ 8వ అధ్యాయంలో మీరు ఆ మాటలు చూడొచ్చు. కాకి వెళ్ళింది కానీ తిరిగి రాల.
మరలా ఒక పక్షిని పంపితే అది భూమి మీద అడుగు పెట్టలేక మరలా తిరిగి వచ్చింది, నీళ్లు ఇంకా లేదని. మరలా ఒక పక్షిని పంపితే అది వెళ్ళి మాత్రం దైవజనుడికి ఒక సూచన తెచ్చింది, లేదా నోవహు గారికి ఒక సూచన తీసుకొచ్చింది. అంటే భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. మనము లోకములోనికి వెళ్ళాలి, కానీ లోకస్తులమైపోకూడదు. అలాగే లోకములో మనం సంచరించాలి, కానీ ఎక్కడ తిరిగినా మరల దేవుని సన్నిధికే మనం చేరుకోవాలి. అలాగే లోకములో మనము సంచరించి ఎక్కడ దేవుని పని అవసరం ఉందో ఆ సూచనలను దైవజనునికి తెలియచేయువారిగా ఉండాలి. ఉదాహరణకు మీ కుటుంబములలో, మీ రక్త సంబంధులలో, మీ చుట్టుప్రక్కల వారిలో ఎవరో ఒక అవసరతలు ఉండి ఉంటారు. వారికి ఏదో అవసరం ఉండి ఉంటుంది, ఏదో పరిస్థితి ఉండి ఉంటుంది, వారికి దైవజనుడు అవసరం ఉండి ఉంటుంది. నువ్వు ఆ సూచన తేవాలి. అయ్యా, పలానా ఇంట్లో ప్రార్థన అవసరం ఉంది, పలానా ఇంట్లో బలహీనలు ఉన్నారు, పలానా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి. నువ్వు ఒక సూచన తేవాలి. ప్రియులారా, జలప్రళయంలో అప్పటికి ఉన్న తరపు ప్రజలందరూ కూడా కొట్టివేయబడితే నోవహు కుటుంబం ఒక్కటే బ్రతికి బట్ట కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రభువు చెప్పిన మాట, ఈ తరము వారిలో ప్రపంచం ఎలా ఉందో నీకు అనవసరం, ప్రజలు ఎలా నడుస్తున్నారో నీకు అనవసరం, ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు అనవసరం. నీకు అవసరమైనదల్లా ఒకటే, నిన్ను దేవుడు దీవించాలి, నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకాలి. భూమి యందును పరలోకమందును ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగే భక్తిని మనము అలవాటుగా ఉంచుకోవాలి, క్రమశిక్షణగా ఉంచుకోవాలి. కనుక ప్రియులారా, మీకు నేను మనవి చేస్తూ ఉన్నది ఏంటంటే, మనము ఈ తరములో ఇప్పుడున్న ప్రజల విధానంలో లోకానికి కానీ, లోకపు వ్యసనాలకు కానీ, లోకంలో ఉన్నవాటికి కానీ బానిసలు కాకున్నట్లుగా కేవలం దేవునికి అనుకూలములకు సాధనాలుగా మాత్రమే, ఆయనకు మహిమకరమైన పాత్రలుగా మాత్రమే ఈ జీవితాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తే, అప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మన రక్త సంబంధులను, మన బంధువులను ఆయన కటాక్షించువాడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. మనం అందుకే రక్షించబడ్డాం, మనం అందుకే దేవుని సన్నిధికి చేర్చబడ్డాం, మనం అందుకే మన వారి కంటే ముందుగా రక్షణను కలిగి ఉన్నాం. మరి ఆ ఫలాలయ్యి ఆలోచించండి. 8వ అధ్యాయంలో తిరిగి మరలా ఇదిగో ఈ యొక్క నోవహు కుటుంబము ద్వారా ప్రపంచము విస్తరించబడే ఆ ప్రణాళికను మనం చూస్తాం. మరలా 9వ అధ్యాయంలో మరి నోవహు కుమారులు మరి వారు ఆశీర్వదించబడడం. మొదటి వచనం మీరు చూస్తే, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. నాడు ఆదాము దగ్గర ఏ మాట ప్రారంభమైందో తిరిగి మరలా నోవహు దగ్గర అదే మాట ప్రారంభమవుతుంది. దాన్ని మీరు చూస్తే ఈ నోవహు కుటుంబం నుండి మరొక ప్రపంచం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు ఉన్న మానవ జాతి లయమైపోతే, ఆదాము నుండి విస్తరించబడిన అప్పటి ప్రపంచమంతా లయమైపోతే, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 9వ అధ్యాయం నుండి నూతన ప్రపంచానికి నాంది పలికారు ప్రభువు. ఒక క్రొత్త ప్రపంచం, నూతన జాతిని ఆయన ప్రారంభించారు. అదే చెప్పాడు నోవహును, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఇక్కడ మనం చూస్తే ఈ కుటుంబం నుండి సకల జాతి మానవ ప్రజలు విస్తరించబడ్డారు, సకల జాతులు విస్తరించబడ్డాయి. ఏ వృత్తిలో ఉన్నవారైనా, ఏమండి, ఏ పని చేస్తున్న వారైనా, ఏ స్థితికి చెందిన వారైనా, ఈ కుటుంబంలోని ఉన్నటువంటి పనుల ద్వారానే మనమందరం కూడా విస్తరించబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 9వ అధ్యాయంలో తిరిగి మరలా ఆయన మానవ జాతిని విస్తరింప చేయడాన్ని మనం చూడొచ్చు. ఇదిగో ఆ 9వ అధ్యాయంలో 8వ వాక్యంతో చెప్తారు కదా, దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము మీ సంతానంతోను, మీతో కూడునున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన జంతువులేమి, వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను.
స్తోత్రం. సమస్త మానవ జాతికేమి, సమస్త పక్షి జాతికేమి, జంతు జాతికేమి, మృగములకేమి, పశువులకేమి, ఏమండి ప్రాకు పురుగులకేమి, అన్నిటితోనూ ప్రభువు ఒక నిబంధన చేశారు. ఇక మీదట భూమి మీదకి ఇంతటి భయంకరమైన ప్రళయము రాదు. మీరు కూడా ఇదే విధానాన్ని, ఈ భక్తిని మీరు ఎట్లా కాపాడుకుంటూ నాకు అనుకూలముగా ఉన్నంత కాలము మీరు ఇటువంటి దానిని మీరు చూడరు, ఇదిగో ఆకాశములో నా ధనస్సును పెడుతున్నానని చెప్పారు ఆయన. దేవుని బిడ్డలారా, ఇలా 9వ అధ్యాయం ఇలా కొనసాగుతూ ఉంటే మరి 10వ అధ్యాయానికి వస్తే గనుక మరి నోబహు కుమారుడు షేము, హాము, యాపేతు వారి వంశావళి, నోబహు కుమారుల యొక్క వంశావళిని మనం ఇక్కడ చూస్తాం. ఇది నేను ఆది కాండానికి మొదటి భాగంగా మీకు నేను పరిచయం చేస్తాను. ఆదాము మొదలుకొని జలప్రళయము వరకు, నోబహు కుటుంబము యొక్క విస్తరణ వరకు, నోబహు కుమారుల వంశావళుల యొక్క విస్తరణ వరకు ఉన్న అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. నేను మీకు నేరుగా అర్థం కావడానికి అవుట్లైన్స్ వరకు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ ముందుకు తెస్తా ఉన్నాను. నిజానికి మీరు బైబిల్ మొత్తం చదవండి, ప్రతి అధ్యాయాన్ని చదవండి, ప్రతి వచనాన్ని ధ్యానపూర్వకంగా వెళ్ళండి. మనం ఆది కాండాన్ని చదువుతూ ఉన్నప్పుడు అనంతమైన దేవుని విశ్వ ప్రణాళిక ఎంత ఘనమైనదో మనకు అర్థమవుతుంది. ఆది కాండాన్ని చదువుతూ ఉన్నప్పుడు మానవ జాతిని విస్తరింప చేయడం వెనక దేవుని మనస్సు ఎంత లోతైనదో మనకు అర్థమైపోతుంది. ఆది కాండ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు విశ్వ మానవాళి పట్ల దేవుని ఉద్దేశం ఎంత వాత్సల్యముతో నిండి ఉన్నదో మనకు అర్థమైపోతుంది. ఈ ఆదికాండం దేవుని కోపాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఈ ఆదికాండం దేవుని యొక్క ఉద్దేశాలను మనకు పరిచయం చేస్తుంది. ఈ పుస్తకంలో దేవుని యొక్క వాత్సల్యం అడుగడుగున మానవుని పట్ల ఎలా విస్తరిస్తూ ప్రయాణించిందో మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. నా ఆత్మీయులారా, దేవుని పిల్లలారా, దైవజనులుగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. బైబిల్ గ్రంథాన్ని చదివి లోతైన విషయాలు తెలుసుకోండి. నేను మీకు అందరూ ఒకవేళ చాలా మంది చెప్తున్నట్టుగా చరిత్ర విషయాలు ఏవేవో ఆ లెక్కలతో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. నోవహు ఎన్ని రోజులు ప్రయాణించాడు, లేకపోతే ఎన్ని రోజులు ఆదాము అవ్వలు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచారు, ఈ లెక్కల వలన నాకు తెలిసినంత వరకు మీకు ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా ఉద్దేశం వల్ల ఆత్మ సంబంధంగా దేవుని అంతరంగాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. దేవునితో ఇంకా లోతుగా ఎలా నడవచ్చు, దేవునితో ఇంకా ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మనం ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు, ఆయన ఏమిటి, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవడానికి బహుశా ఈ వాక్య ప్రయాణము మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడుతుంటే గనుక ఖచ్చితంగా ఈ విషయాలు ఇంకొకరికి మీరు షేర్ చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. వాక్యాన్ని వినాలి, దాన్ని గ్రహించాలి, మరొక చోట మీరు దాన్ని పంచిపెట్టాలి. మేము అదే చేస్తున్నాంగా. ఆల్రెడీ భక్తులు రాసినవి, భక్తులు ప్రకటించినవే దైవజనులుగా మేము చదువుకుని తెలుసుకుని అందులో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించుకుని మీకు ఉపదేశాలుగా పంచిపెడుతున్నాం. మీరు కూడా మీ తోటి వారికి, ఇతరులకు మీరు పంచిపెట్టగలిగిన పరిస్థితులకి మీరు ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. అందుకొరకే ఈ విషయాలన్నీ మీ దగ్గరికి తెస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని వెంబడించండి. అదే సమయంలో తదుపరి రాబోతున్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా, తరువాత భాగాలన్నీ కూడా మరింత లోతైన విషయాలు మీ ముందుకు తెస్తానని నేను మీకు ప్రకటన చేస్తున్నాను. అదే సమయంలో మరి ఈ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాలు మీకు ఎంత మేలుకరంగా ఉన్నాయో కమెంట్ చేయటం ద్వారా నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుందని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఆదరిస్తున్నందుకై దేవుని పేరట మీకు నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలు ఫలింపు చేయండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. రానున్న దిన